హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు బన్నీ టీవీ. ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటి ఈ వీడియో అనుకుంటున్నారా? అర్థమైపోయింది కదా. ఎస్, ఇది వచ్చేసి హల్దీ ఫంక్షన్ వీడియో అనమాట. పెళ్లి కూతుర్ని అయితే రెడీ చేసేస్తున్నారు. ఎవరనుకున్నారు? వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి మా చిన్న పాప, మా పెద్ద పాప అయితే అక్కడే ఉండి చూస్తున్నారనమాట. మీకు ఒకసారి డెకరేషన్ ఎలా చేసామో చూపించేస్తాను, వచ్చేసేయండి. చూసారా, చాలా బాగా చేసాం కదా. డెకరేషన్ అయితే సూపర్గా అనిపించింది మాకు. ఇక్కడ అన్ని రోజ్ ఫ్లవర్స్ వేసి డెకరేషన్ చేసామన్నమాట. అక్కడ ఎందుకు అలా వదిలేసామో అనుకుంటున్నారా? చూపిస్తాను నెక్స్ట్ అక్కడ ఏమొస్తుంది అనేది. వెయిట్ అండ్ సీ. చైర్ కూడా ఇప్పుడు ఈ చైరే చాలా ట్రెండింగ్లో ఉందంట, అందుకే పెళ్లి కూతురు ఇష్టంతో ఈ చైర్ తెప్పించాము. ఇది వచ్చేసి జల్లడి, మీ అందరికీ తెలుసు. ఇప్పుడైతే బ్యాంగిల్ సెలెక్షన్ జరుగుతుంది, ఆ శారీకి ఏదైతే బాగుంటుందో అని. ఎస్, ఇలా అయితే సెట్ చేసాము. మొత్తానికి అందరూ రెడీ అయిపోతున్నారు హల్దీ కోసం. ఎస్, చెప్పాను కదా ఏం రాసామో. పెళ్లి కొడుకు పేరు, పెళ్లి కూతురు పేరు, ఫస్ట్ లెటర్స్ అయితే రాసేసాము అక్కడ. మంచి ఐడియా కదండి. ఎస్, ఇప్పుడు పెళ్లి కూతుర్ని బయటికి తీసుకొద్దాం. వీళ్ళిద్దరూ తెలుసు కదండి, మా పెద్ద ఆడపడుచు, మా చిన్న ఆడపడుచు అనమాట. డెకరేషన్ అయితే వచ్చిన వాళ్ళంతా చాలా చాలా బాగుంది అన్నారు. అప్పుడు పువ్వులో కూర్చోబెట్టి స్నానం చేయించేవాళ్ళు కదా హల్దీ ఫంక్షన్ అంటే. ఇప్పుడు ఇది ట్రెండింగ్ ఉందంట, అందుకే ఇలా మేము అరేంజ్ చేసామన్నమాట. మా పాప సెలెక్షన్ అనుకోండి, పెళ్లి కూతురు సెలెక్షన్. వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నందుకు ఏమనుకోకండి. ఎందుకు తెలుసా? ఇన్ని రోజులు నేను చాలా చాలా బిజీ కనుక. చూడండి, మా బన్నీ బాబు, మా కోడిపిల్ల ఇద్దరు ఫస్ట్ బయటికి వస్తున్నారనమాట. ఇద్దరు చూడండి సూపర్గా డ్రెస్సులు వేసుకున్నారు. ఇద్దరివి మ్యాచ్ అయిపోయాయి డ్రెస్సులు కూడా. అందరం అలా ఒకరొకరుగా బయటికి రావాలనేసి ఇలా వస్తున్నాము. ఫస్ట్ మా ఇద్దరు ఆడపడుచులు, తర్వాత మా తోటికోడలు, మా బావగారు, ఆ తర్వాత నేను, మా వారు. ఈ వీడియో సరిగ్గా రాలేదు యాక్చువల్గా చెప్పాలంటే, బట్ హడావుడి అయిపోయింది. ఆ తర్వాత మా చిన్న పాప, మా ఇంకో పాప, ఆ తర్వాత మా పెద్ద పాప, మా ఇంకో పెద్ద పాప, ఆ తర్వాత మా ఇద్దరు కోడళ్ళు అంటే మా పెద్ద ఆడపడుచు వాళ్ళ కూతుళ్ళు అనమాట. తర్వాత సిస్టర్ అండ్ మర్దలు. ఇప్పుడు పెళ్లి కూతురు వస్తుందన్నమాట. అయితే మళ్ళీ ఫోటో దింపలేదని చెప్పేసి హారతి ఉండాలి కదా ముందర పెళ్లి కూతురికి, అందుకే వీళ్ళు మళ్ళీ బ్యాక్ వెళ్ళి హారతి తీసుకొని మళ్ళీ బయటకు వస్తున్నారనమాట. అది ఇక్కడ జరిగిన సీన్. వచ్చేసిందో పెళ్లి కూతురు. ఎస్, సూపర్గా గెటప్ చేశాం కదా. ఎస్, చాలా బాగుంది. అసలు ఎన్నో ఊహించుకున్నాము, ఎన్నో చేశాము, కొన్ని మర్చిపోయాము, కొన్ని చేశాము. ఎందుకంటే టైం మనం అనుకున్నంత మెల్లిగా వెళ్ళదండి, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అందుకే కొన్ని మర్చిపోయాం మధ్యలో కూడా. కొన్ని చేద్దాము, ఈ రీల్ ఆ రీల్ అని ఎన్నో పెట్టుకున్నాం, కానీ కొన్ని రీల్సే చేయాల్సి వచ్చింది. అక్కడ టైం సరిపోలేదు. ఇప్పుడైతే పాపని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడుతున్నాం అనమాట. ఇవి తనకు పోయవలసిన వాటర్ అనమాట. ఇవన్నిట్లో వాటర్ నింపేసి ఇక్కడైతే అన్నీ ఇలా డెకరేట్ చేసాము. ఫస్ట్ ఫోటోషూట్ అయితే తీద్దాము అన్నారు, ఎందుకంటే వాటర్ పడిన తర్వాత ఫొటోస్ క్లారిటీ రావు కాబట్టి ఫస్టే ఫోటో సెక్షన్ అయితే అయిపోయింది. ఇలా స్టిల్స్ అయినా ఫోటో స్టూడియో అయినా చెప్పినట్టుగా స్టిల్స్ ఇస్తున్నారనమాట. ఈ ఫొటోస్ ఇలా దిగిన తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాను నేను. ఇంకా వీడియోస్ అయితే చాలా అప్లోడ్ చేయాలి, నాకు టైం అస్సలు సరిపోలేదు వీడియోలు ఇవన్నీ. ఎందుకంటే మెయిన్ వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు టైం సరిపోలేదు యాక్చువల్గా. అందుకని ఇంకా ఇప్పటికి ఫ్రీ అయ్యాను కొంచెం. ఇప్పుడు వీడియోలు ఒకటొకటిగా అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు. పెళ్లి కూతురు అయితే క్యూట్గా కనిపిస్తుంది కదా. ఆల్రెడీ నేను పెళ్లి కూతురు చేసిన డ్యాన్స్ అయితే నేను పోస్ట్ చేశాను, మీరు చూసే ఉండుంటారు. చూడకపోతే ఒక్కసారి షార్ట్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి. మా పాపలు, మేము అందరం డాన్సులు చేసాము, చాలా ఎంజాయ్ చేసామండి మేమైతే ఈ హల్దీ ఫంక్షన్ని. ఇప్పుడైతే ఫోటో తీయడానికి అలా ఫ్లవర్స్ అన్నీ పైకి ఎగిరేసి ఫోటో తీయడానికైతే, అది స్టిల్ పెట్టడానికైతే వీళ్ళు పాపం ఇన్ని తంటాలు పడుతున్నారనమాట. ఆ స్టిల్ ఎలా వచ్చిందో ఫోటో వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. ఇప్పుడైతే సూపర్గా కనిపిస్తుంది, కానీ చూడండి అందరూ నవ్వుతున్నారైనా చెప్తూ ఉంటే. అలా స్టిల్
ఇక అందరు కలిసి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, వీళ్ళంతా క్లాస్మేట్స్, వాళ్ళందరితో ఒక హల్దీలో ఫ్యాషన్ కదండి, ఇలా ఒక స్టెప్ చేయడం అది ఫార్మాలిటీగా మారిపోయింది మనకి. ఎస్, ఆ స్టెప్ కంపల్సరీగా చేయాలని ఒక 3-4 టైమ్స్ ఎస్ అలా చేసా. బట్ సూపర్గా వచ్చింది. మా బన్నీ బాబు చూడండి ఇంకా వాళ్ళ పప్పతో డ్యాన్స్ చేస్తున్నారు, ఎందుకంటే అక్కడ డీజే పెట్టారు కదా, డీజేకి డ్యాన్స్ చేస్తున్నాను అనమాట. వాళ్ళ అక్క ఫంక్షన్ మొత్తం ఇంకా డ్యాన్సులు హడావిడి, అబ్బో వాడి ఎంజాయ్మెంటే వేరుండింది అసలు. ఈ 10 days ఫుల్ ఎంజాయ్ చేశాడు. మేము అక్కడ బిజీగా ఉన్నాము, వాడు కూడా ఇక్కడ బిజీగా ఉన్నాడు అనమాట. ఇక పసుపు రాసి వాటర్ పోస్తున్నాము, కొంచెం చల్లగా ఉన్నాయి పాపం వాటరు. ఫస్ట్ మా తోటికోడలును బావగారు వస్తున్నారు, తర్వాత మా ఎంట్రీ అనమాట. మేము కూడా ఫస్ట్ పసుపు రుద్దేసి అలా ఫోటో స్టిల్ కోసం అంత మెల్లగా రుద్దుతున్నాం అనమాట. అంటే ఇలా పట్టుకోండి సార్ రుద్దినట్టుగా అని చెప్పారు, అట్లా రుద్దేసి అలా పట్టుకున్నాం ఫొటోస్ తీయడానికి. ఆ తర్వాత వాటర్ పోసేస్తామన్నమాట. మా సార్ చూడండి నాకు కూడా అలా పూసేస్తున్నాడు పసుపుని. నేనేం తక్కువ తినలేదండి, నేను పూసేసా అంతే కదా. ఇంకా అందరూ కాలనీలో మా చుట్టాలు బంధువులు అందరూ ఉంటారు కదా, వాళ్ళు కూడా అందరూ హల్దీ అలా రాసేసారు పాపకి. ఇంకా అక్కడే ఫొటోస్ కూడా అలా తీసేసామన్నమాట. ఇప్పుడు అందరం కలిసి ఇలా హ్యాండ్స్ పెట్టేసి ఒక ఫోటో తీసామన్నమాట. ఈ ఫోటో మాత్రం హైలైట్ అనమాట, సూపర్ వచ్చింది ఈ ఫోటో, చాలా బాగా వచ్చింది. మేము కూడా ఫోన్లో ఫొటోస్ తీసుకున్నాము. నా ఫోన్లో వీడియో ఉంది కాబట్టి నా ఫోన్లో ఫోటో రాలేదు. చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది. మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇక ఆడవాళ్ళది అయిపోయింది కదా, ఇక మగవాళ్ళు ఊరుకుంటారా, వాళ్ళు కూడా ఒక ఫోజ్ ఇచ్చారు చూడండి, డిష్యూ అలా మా బన్నీ బాబు చూపిస్తున్నాడు, ఇలా అని అలా అనాలంట. అందరూ మంచిగా ఓ ఫోజ్ ఇచ్చేసారనమాట. ఆ తర్వాత అందరం కలిసి వాటర్ పోసామన్నమాట పాపకి. అలా కొంచెం చల్లగా ఉన్నాయి కదా వాటర్ కొద్దిగా. ఆ తర్వాత మేము కూడా వాటర్ పోయడం, ఇంక అందరం. మా బన్నీ బాబు చూడండి జల్లెడి పట్టుకున్నాడు అనమాట వాటర్ పోయడానికి. నేను పోస్తా అంటున్నాడు వాడు. అసలు ఆ ఎంజాయ్మెంటే సూపర్గా ఉంటుంది కదండి. యాక్చువల్గా మేమందరం సేమ్ శారీస్ తెచ్చుకుందాం అనుకున్నాము, బట్ అప్పటికైతే కుదరలేదు. అదిగోండి మా పాపలు కూడా మేము కూడా పోస్తామని వచ్చి పోస్తున్నారనమాట వాటర్. మా బన్నీ బాబు ఎంత క్యూట్గా పోస్తున్నాడో చూడండి. ఇంకా మా చిన్న ఆడపడుచును మా అన్నయ్య గారు వాటర్ పోస్తున్నారు. ఆ తర్వాత ఇంకా మా పెద్ద పాప మా అల్లుడు గారు వాటర్ పోస్తున్నారు. అంటే మా తోటి కోడల వల్ల పెద్ద పాప అని చెప్పాను కదా, అల్లుడు గారు. ఇప్పుడు సెకండ్ పాప మ్యారేజ్ అనమాట. ఇక నెక్స్ట్ డాన్స్లు అనమాట. మా పాపలు డాన్స్ చేస్తున్నారు చూడండి, ముగ్గురు సాంగ్స్ పెట్టారు. యాక్చువల్గా నేను ఆ సాంగ్స్ ఇక్కడ నేను యాడ్ చేద్దాం అనుకున్నా, బట్ యాడ్ చేయట్లేదు, వాయిస్ ఓవరే ఇస్తున్నాను అనమాట. చూసారా మా వారు ఇంక ఎంట్రీ అయిపోతారు ఖచ్చితంగా. డాన్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఇంకా యాక్చువల్గా ఈ చిన్న పాప వాళ్ళ బాబాయ్ ఊరికి వచ్చినప్పుడల్లా ఒక 2-3 సాంగ్స్ తీసి పెట్టుకునేదన్నమాట ఇన్స్టాలో. బాబాయ్ నేను ఈ డ్యాన్స్ తీసి పెట్టుకున్నాను, మన ఇద్దరం కలిసి చేద్దామంటే అట్లా చాలా డ్యాన్సెస్ అలా చేసేవారు అనమాట. ఇంకా ఇప్పుడు కూడా అలా చేస్తున్నారు. ఇంకా నలుగురు కలిసి ఇప్పుడు చూడండి, ఇంకా మొత్తం మేము తగ్గేదే లేదన్నట్టుగా అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. పెళ్లి కూతురును మధ్యలో వేసుకొని బాబాయిలు మామయ్యలు బావలు అందరూ పాపతో డ్యాన్స్ చేస్తున్నారు. చాలా చాలా హ్యాపీ మూమెంట్ కదండి ఇది, నిజంగా చెప్పాలంటే. అసలు పాప కూడా డాన్స్ ఇరగదీస్తుంది అనమాట. ఏ స్టెప్ అంటే ఆ స్టెప్ ఈజీగా వేసేస్తుంది. ఇంట్లో అందరికీ డ్యాన్స్ అంటే అంత పిచ్చి. నిజమండి, చాలా ఎంజాయ్ చేస్తాం. ఏదైనా ఫంక్షన్ ఉంటే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. అసలైన ఘట్టం ఇప్పుడు ఉంటుంది చూడండి. వాళ్ళ నాన్నగారు వాళ్ళ బాబాయ్ ఇద్దరు కలిపి పాపని అలా ఎత్తుకొని డ్యాన్స్ చేయిస్తున్నారనమాట. వెరీ 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 హ్యాపీ మూమెంట్ ఇది. నేనైతే ఫుల్గా హ్యాపీ అయిపోయాను. ఈ వీడియో తీసింది యాక్చువల్గా నేనే. సూపర్ అనిపించింది అసలు. రియల్గా అందరి ఇళ్ళల్లో ఇలా హ్యాపీగా కలిసి చేసుకుంటే ఆనందమే వేరుగా ఉంటుంది కదండి. మా బన్నీ బాబు చూడండి
అలా డ్యాన్స్ చేయాలని నేర్పిస్తున్నాడు అనమాట. వాళ్ళ పప్పకి, వాళ్ళ పెదనాన్నకి, వాళ్ళ అక్కకి, అందరికీ. వీళ్ళంతా బన్నీ బాబు ఫ్రెండ్స్. అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేశాడు వాడైతే హల్దీని. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్. థ్యాంక్ యూ.